కారు పార్టీ లీడర్లు అంతా కట్టకట్టుకొని హైదరాబాద్లో ఉన్న సీసీఎస్ పోలీస్ స్టేషన్కు పోయిర్రట. గులాబీ పార్టీ లీడర్లు గుంపుగా పోయిర్రంటే మళ్ళీ ఏమన్నా కొత్త స్కామ్ బయటపడ్డదా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ల సూత్రధారులు పాత్రధారులని ఇట్లా పోలీసులు పట్టుకపోయిర్రా? అన్ని ముచ్చలు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోదాం పారి. అగో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, ఇంకా మస్తు మంది లీడర్లే ఉన్నారు కదా. మరి వీళ్ళు ఇట్లా గుంపుకు గుంపు ఎందుకు పోయినరు అంటారా? సీసీఎస్ పోలీసులు బీఆర్ఎస్ ఐటీసీఎల్ పెబ్బ కోనం దిలీప్ను అరెస్టు చేసిరట. ఎందుకు మా కారు పార్టీ సోషల్ మీడియా శ్రామికుడిని అరెస్టు చేసిరని అడిగేదందుకు పోయిరట. మరి ఎందుకు పట్టుకపోయిరంటే మలి సర్కారు మీద బుద్ధున్నట్టు పోస్టులు పెట్టుకుంటా పబ్లిక్ను ఆగం చేస్తుండని ఫిర్యాదులు అందినాయట. అందుకే కోనం దిలీప్ను అరెస్టు చేసిరట. అయ్యా గులాబీ నేతలారా, ఇప్పుడు శుద్ధపూసలు లెక్క ఇట్లా సోషల్ మీడియాలను అరెస్టు చేసిరని పోలీస్ స్టేషన్కు పోయి సన్నాయి నొక్కులు నొక్కబడితిరి. కానీ మీ 10 ఏళ్ల ఏలుబడిలా ఎట్లుండే? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా ఇట్లనే పోస్టులు పెడుతుండని ముప్పు తిప్పలు పెట్టలేదా మీరు? మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అప్పుడు అధికారం మీదున్నది కాబట్టి మీది నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళది నడుస్తున్నట్టున్నది. ఎవలేం సుధపూసలు కాదు తీయి. ఇక కాంగ్రెస్ సర్కారు ఏలుబడి గురించి తప్పుగా పోస్టులు పెట్టుడు ఏంది, ఉన్నది ఉన్నట్టే కొందరు రాస్తున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు.